కొంచెం కోతగనం అనే సామెత వినే ఉంటాం. ఈ సామెతకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది మన చాకో చిన్ను. నేను ఒక్కసారి సైకిల్ అనుకో, నా ముందర ఎంత పెద్దదైనా ఉండని అది రైట్ అయిపోవాల్సిందే. ఈ చాకో చిన్ను ఏంటి మరి? చిన్న అనే నా పేరు అక్క. నీది ఇంతకు ముందు ఎక్కువ ఫాలోవర్స్ ఉండేవారు కదా, వేరే అకౌంట్ ఉండేది, ఏమైనా అకౌంట్ హ్యాక్ అయింది అక్క. నన్ను ఒక డైలాగ్ చెప్పు ఒకసారి. అవి పెట్టే మనలో ఒకప్పుడు వేరు జైల్ డ్రాయింగ్ చేయాలంటే కవర్ స్కేల్ నాతో పెట్టుకుంటే నీ లైఫ్ ఫెయిల్. వస్తున్నారు మిలికెళ్ళి పెడుతున్నారు వస్తున్నారు. అంటే ఒకరికి ఏదో వార్నింగ్ లాగా యాటిట్యూడ్ లా డైలాగులు చెప్తూ ఉంటావు అన్ని. ఎవరికి చెప్తున్నావు? వద్దాక చెప్పొద్దు ఇక. నీదేంటి స్పెషల్? ఏం లేకపోతే అంత ఫాలోవర్స్ ఎందుకు వచ్చిరు అక్క? స్కూల్లో ఇలానే ఉంటావా? నిప్పాలక్క నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. పెట్టు కొంచెం కోతగనం అనే సామెత వినే ఉంటాం. ఈ సామెతకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది మన చాకో చిన్ను. తిను ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. తన పేరు అక్షయ. సో లేట్ చేయకుండా తనతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏంటి అనేది. హాయ్ అక్షయ. హాయ్ అక్క. చాకో చిన్ను అంటే ఏంటి, ఎందుకు పెట్టుకున్నా? నీ పేరు అక్షయ కదా, ఈ చాకో చిన్ను ఏంటి మరి? చిన్న అనే నా పేరు అక్క. నిక్ నేమా? ఇంట్లో అందరూ పిలుస్తారు. ఈ చాకో చాకో అన్న క్రియేట్ చేసాను అన్న. అన్న క్రియేట్ చేశాడా? ఓకే. నీది ఇంతకు ముందు ఎక్కువ ఫాలోవర్స్ ఉండేవారు కదా, వేరే అకౌంట్ ఉండేది, ఏమైనా అకౌంట్ హ్యాక్ అయింది అక్క. ఎలా? అదేమో అక్క తెలియదు, అంతా అన్న వాళ్ళు వేసుకుంటారు. ఇక నువ్వు జస్ట్ కెమెరా ముందుకు వచ్చి డైలాగులు డైరెక్ట్ చెప్తా. ఆ డైలాగులు నీవేనా, ఎవరన్నా చెప్తారా నీకు? అలా అన్న వాళ్ళు చెప్తారు. అన్న వాళ్ళు చెప్తారు అంటే అరే బేటే ఏదైనా ఒక డైలాగ్ చెప్పు ఒకసారి. అవి పెట్టే మనలో ఒకప్పుడు వేరు జైల్ డ్రాయింగ్ చేయాలంటే కవర్ స్కేల్ నాతో పెట్టుకుంటే నీ లైఫ్ ఫెయిల్. అమ్మో కాదు, ఇప్పుడు ఈ సేమ్ అన్ని నీవి ఇదే టైప్ డైలాగ్స్ ఉంటాయి కదా, ఏదన్నా స్టోరీ ఉందా? అంటే నువ్వు ఎవరిని అంటే ఒకరికి ఏదో వార్నింగ్ లాగా యాటిట్యూడ్ లా డైలాగులు చెప్తూ ఉంటావు అన్ని. ఎవరికి చెప్తున్నావు? ఫేమ్ రావాలి. ఫేమ్ కోసం? స్కూల్ అంటే ఎవరైనా స్కూల్లో ఏమైనా నీకు ఎనిమీస్ ఉన్నారేమో, ఆ ఎనిమీస్ కోసం చెప్తున్నామేమో, లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారేమో వాళ్ళకి వార్నింగ్ ఇస్తుందేమో డైరెక్ట్ గా ఇవ్వలేక అని అనిపిస్తుంది మాకు. లేదా? ఈ డైలాగ్స్ అన్ని మీ అన్న వాళ్ళు ఇస్తారు. ఓకే. ఎవరు అంటే మీ ఓన్ బ్రదరేనా? మొత్తం తన హ్యాండిల్ చేసుకుంటాడు, వీడియో తీయడం, డాన్స్ కూడా మొత్తం అన్ననే. మరి నువ్వు నీ స్పెషల్ ఏంటి అంటే నువ్వు ఫ్రేమ్ లో నువ్వు కనిపిస్తావు అంతే, డైలాగులు నీవు కాదు, కెమెరా అవన్నీ నువ్వు హ్యాండిల్ చేసుకో, ఎడిటింగ్ నువ్వు కాదు. నీదేంటి స్పెషల్? ఒక్క డైలాగ్ చెప్పి పక్క జరిగే. అంటే నీలో ఏంటి టాలెంట్ అని ఎందుకు చెప్తున్నావు ఇవన్నీ? ఫేమ్ కోసం అని ఇందాక నాకు అన్నావు. అంటే ఫేమ్ కోసం అంటే ముందు మనకి ఏదో ఒకటి ఉండాలి కదా, మనలో ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. నీలో ఏంటి స్పెషల్ అని నేను అడుగుతున్నా. ఏం లేకపోతే అంత ఫాలోవర్స్ ఎందుకు వచ్చిరు అక్క? ఓకే. నీకు నెగిటివ్ కామెంట్స్ ఏమి రావా? అంటే అన్న వాళ్ళు చూసుకుంటారు అక్కయ్య. అంటే నువ్వు చూసుకోవా కామెంట్స్ కూడా కనీసం? ఎందుకు అలా? వచ్చు కదా నీకు, చదవడం వచ్చా, మరి ఎందుకు చూసుకో? ఇక నేను డైలాగ్ చేస్తా, ఇక ఇంత కోత. ఓకే. మీ అన్న వాళ్ళు కూడా కనీసం నీకు ఎలాంటి కామెంట్స్ వచ్చినాయి, ఇలా కొంతమంది పొగుడుతున్నారు అట్లేం చెప్పారు అక్క అన్న వాళ్ళు? అట్లేం చెప్పరా? ఓకే. కాదు, నువ్వు ఏంటి ఇన్స్టాలో డైలాగులు చూస్తే మంచి ఫైర్ మ్యాచ్ చెప్తా ఉంటావు, ఇక్కడ కొంచెం చాలా నెమ్మదిగా సైలెంట్ గా ఉన్నావు. స్కూల్లో ఇలానే ఉంటావా? లే అక్క, స్కూల్లో ఫైర్, మరి నా ముందు ఎందుకు ఇలాగా? కొత్తగా అక్కయ్య. నాకు ఆ ఫైర్ కావాలి, ఆ ఫైర్ తో మాట్లాడతానంటే నేను కంటిన్యూ చేస్తా. చెప్పు, మాట్లాడతావా? అక్క ఇంకో డైలాగ్ చెప్పు. నువ్వు స్కూల్కి వెళ్ళావు, స్కూల్లో ఫ్రెండ్స్ తో ఏదో గొడవ అయింది, వాళ్ళతో ఎలాగా నువ్వు కొంచెం ఫైట్ చేయవా? సైలెంట్ గా అలా వచ్చేస్తావా వాళ్ళు ఏమన్నా? అసలు ఫైటే కాదక్క. ఫైట్ అవ్వదా? అంటే ఏంటి, నువ్వు కొంచెం ఇప్పుడు ఫేమ్ ఉంది కాబట్టి అందరూ కొంచెం నువ్వంటే ఇష్టంతో అలా ఉంటారా నీతో మంచిగా? అందరూ సెల్ఫీలు అడుగుతారా? కొత్త కొత్త అక్క స్కూల్. అంటే ఇప్పుడు నువ్వు ఫేమ్ రాకముందు ఒక స్కూల్లో చదివావు, ఫేమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా వేరే స్కూల్లో జాయిన్ అవ్వవు. ఏంటి, ఎందుకు? ఇక్కడ ఇల్లు వచ్చింది అక్కడ, డబుల్ బెడ్రూమ్ లా. ఓకే ఓకే ఓకే. మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? డాడీ లేదు అక్క, మమ్మీ ఉంది. ఓకే. ఏమైంది డాడీకి? చనిపోయింది అక్క. ఎలా? ట్రైన్ యాక్సిడెంట్. ఓకే. ఎప్పుడు అది తెలియదు అక్క, నేను చిన్న ఉన్నా అప్పుడు. నీకు ఇంకెవరైనా బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? ఎవరు? అక్క అన్న. ఓకే. మరి ఇంట్లో ఎలా, అమ్మ ఏం చేస్తుంటారు, ఎలా గడుస్తుంది? అమ్మ
ఆయమ్మలకు ఉంటది అక్క ఓకే. నీలఫర్ల. మీ ఎవరున్నారనో? తమ్ముడా చెల్లా? అక్క అక్క ఉంది నీకన్నా. తనే క్లాస్? 8th అన్న కాలేజ్ ఫస్ట్ ఇయర్. ఓకే. అమ్మ మంచిగా చూసుకుంటారా మరి మీకు స్టడీకి అది ఏం ఇబ్బంది లేకుండా? అమ్మమ్మ ఏటం ఉంటది అక్క, నానమ్మ. ఓకే. మీ నాన్నమ్మ దగ్గర ఉంటారా మీరు? ఓకే. డాడీని మిస్ అవుతున్నావా? అక్క అంటే నీకు ఊహ తెలిసినప్పుడు జరిగిందా అది? నేను అప్పుడు ఎంతున్నా అక్క అంతే. మీ డాడీని చూసినట్టు కూడా నీకు గుర్తులేదు. ఓకే. అంటే కొంచెం ఫ్రెండ్స్ ఎవరైనా స్కూల్ దగ్గర వాళ్ళ డాడీస్ వచ్చి డ్రాప్ చేస్తూ ఉంటారు, వాళ్ళ డాడీస్ చాలా ఏదైనా బాధ పేరెంట్స్ అవుతుంది మీటింగ్ టైంలో బాధ అవుతుందా? అప్పుడు నువ్వెవరు? మమ్మీ ఉంటది అక్క, ఆ లోటు లేకుండా చేస్తుంది ఇక మాకు. ఓకే. ఎప్పుడన్నా మమ్మీ దగ్గర ఏడ్చావా? అంటే డాడీ ఇప్పుడు మనం ఏడ్చాం మమ్మీకి బాధ అవుతుంది అక్క, అట్లా అని. నీకు ఎలా ఎంత అంటే ఎంత చిన్న వయసులోనే ఎంత ఇప్పుడు మనం ఏడిస్తే మమ్మీ కూడా బాధపడుతుంది అని ఎలా తెలుస్తుంది నీకు? అట్లా వచ్చేస్తారు అక్క ఇక. అట్లా వచ్చేస్తుందా? ఓకే. చాలా స్ట్రాంగ్ కదా నువ్వు. అసలు ఎక్కడ ఎమోషనల్ అవ్వట్లేదు, డాడీ మిస్ అవుతానంటున్నావు. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరు ఏమి అడగరా అంటే డాడీ గురించి కానీ? ఎప్పుడైనా ఏమైనా హేళన చేయడం, పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు స్కూల్లో ఎప్పుడు మీ మమ్మీనే తీసుకొస్తావేంటి అని అలా? ఏం లేదు అక్క, వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ఓకే. బాధపడకు ఇక అట్లా అట్లా అంటారు. నీకు అందరూ ఫ్రెండ్స్, ఎనిమీస్ ఎవరు లేరు స్కూల్లో? ఎవరు లేరా? అదేంటి ఉంటారు కదా. ఇవ్వలేరు అక్క, అందరు మంచోళ్ళే. అందరూ మంచోళ్ళే. మరేంటి నువ్వు డాడీ లేరు కదా, అమ్మ ఇప్పుడు ఎంత కష్టపడుతుంది కదా, ఏం చేద్దామని ఎదిగిందా? ఇక అమ్మని మంచిగా చూసుకోవాలి అక్క ఇక. ఎలా చూసుకోవాలంటే ఏం చేసి ఏం జాబ్ చేస్తావు, ఎలా సంపాదిస్తావు అని? అప్పుడు చూసుకున్నాం అక్క ఇక. ఓ, ఇప్పటి నుంచే ప్లాన్స్ లేవా? ఇంత చిన్నప్పుడు ఎందుకు అక్క అవన్నీ? అవునా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకో, ఎంత చిన్నప్పుడే ఎందుకు అంటే. ఇప్పుడు మరి రీల్స్ చేయమని నీకు ఎవరు అసలు సజెస్ట్ చేశారు? మమ్మీ అన్న అక్క ఇక. వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఏంటి రీల్స్ చేసి ఏం చేద్దామని ఫైనల్ గా? ఇక వద్దక్క ఇక, చెప్పొద్దు ఇక. ఎందుకు? మళ్ళా నువ్వు ఏదో ఒకటి అంటావు ఇక. నేనేమన్నాను చెప్పు, నేనేమన్నాను చెప్పు, నేను తెలుసుకోవాలి కదా. అంటే ఇంత చిన్నగా నేను చాలా భయపడతాను, నాకు ఎంత వయసు మా వచ్చింది. అమ్మ అంటుంది అక్క డాక్టర్ జాబ్ చేస్తా అని, సిస్టర్ లెక్క. ఓకే. మీ చెల్లి మీ సిస్టర్ కూడా డాక్టర్ సిస్టర్ లెక్క డాక్టర్ అవుదామని ఫిక్స్ అయిపోయారా? మరి మీ బ్రదర్? ఏమో అక్క తెలియదు ఇక, ఆయన ఇష్టం. ఓకే. మరి డాక్టర్ అవడానికి రీల్స్ కి సంబంధం లేదు కదా, రీల్స్ ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నాను. రీల్స్ చేయడానికి రీజన్ ఏంటి? చెప్పాలక్క నీకు ఇక. ఏంటి? ఏం చెప్పాలి అంటున్నా. ఏం చెప్పాలా? నువ్వు అసలు ఏం మాట్లాడట్లేదు తెలుసా? అమ్మో ఈ అమ్మాయి నేనేమన్నా అంటే ఏమన్నా క్వశ్చన్ వేస్తే నాకేమన్నా డైలాగ్ వేసేస్తుందేమో, అరే బేటే అంటదేమో అని భయపడ్డాను నేను. నువ్వేమో ఇక్కడ ఇంత సైలెంట్ గా ఉన్నావు. ఇంకో అక్షర ఓన్లీ వీడియోల ముందే మీరు అందరూ కొంచెం భయపడుతున్నారు కదా, భయపడాల్సింది ఏమీ లేదు, బయట అంతా ఏముండదు చెప్పాను మా వాళ్ళకి. నువ్వు అంటే నీ మీదకి ఎవరన్నా వస్తే ఎలా ఫైట్ చేస్తుంది? ఇప్పుడు నువ్వు వేసే డైలాగులు ఎవరైనా సీరియస్ గా తీసుకుని బేటే అంటున్నావు. నేను ఏడుకోతా అక్క, పోతే అన్న వాళ్ళు ఎంబడే. ఓకే. సో భయం లేదు నీకు ఒంటరిగా అంటే? ఇప్పుడంటే పోనీ అన్న వాళ్ళు తోడుంటారు, ఎనీ టైం నీకు తోడు ఉంటారు అని అనుకుంటున్నావా అక్క? నువ్వు కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా. అవునా? ఒకసారి ఎవరు మీ బ్రదర్ వచ్చారా? రమ్మని ఒకసారి. ఈయనేనా మీ అన్న? ఓకే. నమస్తే అండి. నమస్తే. మీకు అంటే వేరే పనేం లేదా? ఉందక్క. మరి అంటే తనతోనే ఉంటారంట, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళనివ్వదంట. చిన్నపిల్ల అదకు ఉండాలి, ఇంకా తోడు లేకపోతే ఆడ తప్పిపోతుంది అటు ఇటు. అసలు ఇన్స్టాగ్రామ్ లో అంత పెద్దగా అంత గొంతేసుకుని డైలాగులు చెప్తుంది, తన దారి తప్పిపోయే అంత మైండ్లెస్ అని నేను అనుకోవట్లేదు. వీడియోలో ఎవరు ఉంటారు? తిని ఒక్కది నేను ఒకళ్ళు ఉంటాను, చుట్టూ 4-5 ఉంటారు. ఎత్తుకోపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. భయపడకన్నా చెప్పు. భయపడకన్నా చెప్పునా? ఎంతసేపు నువ్వు చేసింది ఏంటి మరి? తను ఏం చెప్పిందంటే, మా అన్నలు అసలు నన్ను వదలరు, ఎక్కడికి వెళ్ళినా నాకు తోడే ఉంటారు, సో నాకు భయం ఏమి లేదు, నేను భయపడను అని ఆ టైప్ చెప్పాను. అంటే భయపడుతున్నా అన్నను తోడు పెట్టుకుంటుంది, అది అర్థమైంది. మమ్మల్ని లేడీకి పోనీదాకా ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి ఓకే. ఇంట్లోనే ఉండవు అంటది. ఎందుకంటే బయటకు పోతే వస్తా అంటే తోకలాక దావత్లో కూడా పోనీదాకా మమ్మల్ని అయ్యో ఆపేసుకుంటా. పాపం. నీకంటే ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్తావు, అక్కడ ఎంజాయ్ చేస్తావు, ఇంటికి వచ్చేస్తావు. మీ అన్నలకు ఉండరా ఫ్రెండ్స్? వాళ్ళు ఎంజాయ్ చేయకూడదా? నేను స్కూల్కి అయినప్పటి నుంచి ఎంజాయ్ చేస్తారు అక్క. ఓ, స్కూల్కి వెళ్ళిన గ్యాప్లో ఎంజాయ్ చేస్తారు కదా, ఇంకా తర్వాత అవసరం లేదంటావా? అమ్మో. ఎట్లకి అయిపోతే వచ్చిన స్కూల్ 3:30. ఆ టైంలో ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. నిజమే కదా, దానికి ఏం చెప్తావు? నాకే టైం ఎంజాయ్ ఉండాలి కదా.
నా గిట్టంగా ఎంజాయ్ ఉండాలి అక్క. నీకు కూడానా? నీకు స్కూల్లో ఉంటుంది కదా మార్నింగ్ 10 నుంచి 3 వరకు. అన్న వాళ్ళతో గిట్టంగా ఉండాలి కదా. ఓహో, నీకు ఇంకా నీతో టైం స్పెండ్ చేయాలి అన్నవాళ్ళు, వాళ్ళకి వేరే పనులేం పెట్టుకోకూడదు. ఓకే ఓకే. ఇప్పుడు తిను ఇన్స్టా రీల్స్ కానీ మొత్తం హ్యాండింగ్ అన్నవాళ్ళు చూసుకుంటారు అని అన్నది. ఇంకొకటి ఒక అకౌంట్ గురించి పోయింది సంథింగ్ ఏదో. అకౌంట్ పాత అకౌంట్ ఉండే కదా, క్లోజ్ అయిపోయింది. ఓకే. అంటే స్టార్టింగ్ వేరే వాళ్ళు చేసిరు అది అకౌంట్, సన్నీ అని చెప్పి అన్న ఉంటాడు, వాళ్ళు చేసారు అనమాట. అక్కడ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత కొత్త ఐడి క్రియేట్ చేస్తాం మేము మళ్ళీ. ఓకే. మళ్ళీ పాత అకౌంట్ ఐడి కానీ పాస్వర్డ్ మళ్ళీ ఏం తీసుకోలేము. అలా ఎలా నమ్మి మీరు ఒక పర్సన్ చేతిలో పెడతారు? అంటే తిను ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి కదా. చిన్న ముందు బోరబండలు ఉండే అక్క, బోరబండలు ఆ అబ్బాయి కూడా మీ ఫ్యామిలీ మెంబరా? లేదక్క, అక్కడ పరిచయం. అయితే వీళ్ళు బాలాపూర్ ఇల్లు తీసుకున్నారు ఇంకోటి, సో అక్కడ ఉండేవాళ్ళు. అక్కడ ఉన్నప్పుడు ఈ సన్నీ అన్న పర్సన్ చిన్న చూసి రీల్స్ లాగా తీసుకున్నాడు అనమాట, రీల్ చేద్దామని చెప్పేసి. ఆ అబ్బాయి ఆల్రెడీ ఏమైనా ఇన్ఫ్లుయెన్సరా ఏంటి? అట్లేం లేదు అక్క, చిన్నతో స్టార్ట్ చేసిండు అతను. ఓకే ఓకే. డైలాగ్స్ అన్న అబ్బాయి చెప్పాడు స్టార్టింగ్ కూడా అతను చెప్పిండు. అతని నుంచి కొంచెం చిన్న గొడవల బయటకు వచ్చేసింది చిన్న. సో దాని తర్వాత మళ్ళీ నేను టేక్ ఆఫ్ చేసుకున్నా చిన్న. ఓకే ఓకే ఓకే. సింపుల్ గా ఇప్పుడు నువ్వు విన్నావు కదా, ఇందాక ఏమన్నావు, అన్న వాళ్ళు నాకు ఎప్పుడు తోడుంటారు అన్నావు. ఇప్పుడు ముందు ఒక అన్న అన్ని చూసుకుంటాడు అని నమ్మకంగా అంత అకౌంట్ చేసుకుని మంచి ఫాలోవర్స్ వచ్చిన తర్వాత చిన్న గొడవ ఏదయ్యా అన్న అకౌంట్ తీసేసుకున్నాడు, ఎవరికి నష్టం? నీకా కాదా? నీకేనా? ఇప్పుడు ఇంకొక అన్న వాళ్ళు ఉంటారన్న, ఇప్పుడు ఆయన ఓన్ బ్రదర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఈయనైనా సరే. ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయి, ఓన్ అయినా బయట వాళ్ళైనా ఎవరైనా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. దీనికి ఏం చెప్తావు నువ్వు? అట్లేం లేదా? అంత నమ్మకం ఏంటని అడుగుతున్నాను నేను. ఇంటి దగ్గరనే ఉంటారు అక్క అన్న. ఓకే. ఎప్పుడన్నా పారిపోతే, లేదంటే మీ అన్నకి రేపు పెళ్లి అయిపోతుంది వెళ్ళిపోతారు, అప్పుడేంటి? అన్నకి పెళ్ళి అయితే ఇంటికనే కదా ఉండేది. ఓ మీ ఇంట్లోనేనా? మీ వదిన వద్దు మనం ఇక్కడ ఉండొద్దు, అక్షర గోల భరించలేకపోతున్నాను, మనం సెపరేట్గా వెళ్ళిపోదామని ఏ హైదరాబాద్ సిటీ సైడ్ తీసుకొచ్చేస్తుంది, అప్పుడు ఏం చేస్తావు? నేను వచ్చేసా. మీ అమ్మ దగ్గర ఉండవా? చెప్పు చెప్పు. మరి మీ మమ్మీ తీసుకొని వచ్చేసా అన్న వాళ్ళని, వచ్చి అన్న వాళ్ళకి తీసుకొని వచ్చేస్తా. బానే. ఓకే. ఇప్పుడు ఏంటి మీరు ఫైనల్ గా తినని ఇప్పుడు రీల్స్ చేపిస్తున్నారంటే ఏదో ఒకటి చేద్దామనే కదా, ఏంటి మోటో ఏంటి? యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని ఉందా కాదు, కొంచెం ఫాలోవర్స్ కొంచెం పెరిగిందాక యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే. అంటే ఏ కంటెంట్ మీద? ఫన్నీ కంటెంట్ తీసుకుందాం అన్నట్టు. మరి ఆ ఫన్నీ కంటెంట్ ఏదో ఇప్పటి నుంచే స్టార్ట్ చేయొచ్చు కదా. అన్ని యాటిట్యూడ్ కొంచెం ఏదో అందరినీ ఏదో రూల్ చేస్తున్నట్టు, అందరిని తిడుతున్నట్టు, ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్టు ఉన్నాయి రీల్స్ అన్ని. ఎందుకు ఆ కంటెంట్ ఎంచుకున్నారు? ఫస్ట్ అకౌంట్ కూడా సేమ్ కంటెంట్? ఓకే. యాటిట్యూడ్ అలా కూడా కొడతా, కంటెంట్ కామెడీ అంటే చేయలేదు. ఇంకో పార్ట్నర్ కావాలి మళ్ళీ మాకు. మా వాళ్ళకి కెమెరా ముందు రామంటే మా వాళ్ళు సిగ్గుపడతారు మళ్ళీ. ఓకే. అదొకటి. కొన్ని రీల్స్ లో చూసాను, బ్యాక్గ్రౌండ్ లో ఇంకొక 4-5 అబ్బాయిలు కూడా ఉంటారు, వాళ్ళందరూ ఎవరు? పాత టీం అక్క మాది. ఇప్పుడు లేరు? ఇప్పుడు లేరు. ఓకే. ఇప్పుడు అసలు ఫ్రెండ్స్ ఎవరు నీకు జాయింట్ గా చేయడానికి, నీతో కలిసి రీల్స్ చేయడానికి ఎవరు లేరా? మీ అన్న ఉన్నాడుగా, మీ అన్నను కూడా తీసుకెళ్ళు. ఇద్దరు అన్నారు అంటారు అక్క అన్నతో, అరుణన్న ఇంకా అన్న పేరు వస్తుంది ఇంకా అజయ్. ఓకే. వాళ్ళు చేస్తున్నారా ఇప్పుడు నీతో పాటు? డైలాగ్స్ అన్ని మీరు ఇస్తారా? మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారా డైలాగులు? ఇంట్లో కూర్చుంటా కదా షాప్ లో వచ్చేస్తాయి. ఓకే. ఇప్పుడు మీరు చెప్పే డైలాగ్ ఇదే స్లాంగ్ లో చెప్పమని మీరు చెప్తారా, తన ఓన్ గా అలా చెప్పేస్తారా? నార్మల్ డైలాగ్ డెలివరీ ఇచ్చేస్తా, కానీ తను కంటిన్యూ కామన్ తీసుకుంటాం కదా డైలాగ్. ఓకే. అరే బయట నుంచి కామనే కొట్టేస్తారు. అంటే ఎక్కువ టైం తీసుకుంటావా దాన్ని ప్రాక్టీస్ చేసి గుర్తు పెట్టుకోవడానికి? తీసుకుంటావు 40-50 టేకులు తీసుకోలేక టేక్స్ తీసుకుంటారా? మరి ఎలా? నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు మీకంటూ ఖచ్చితంగా వేరే పనులు ఏమొకటి ఉంటాయి, అవన్నీ వదులుకొని తిని చుట్టూనే తిరుగుతూ తిని ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకుని వెళ్ళి ఆ రీల్స్ అన్ని టేకులు తీసుకుంటుందంటే టైం ఏమి? అమ్మో ఏంటి చెప్పు అంట. ఎక్స్ప్రెషన్స్ చూసారా అసలు? లేదా మేము ఒక రోజుకి వచ్చేసి 4-5 డైలాగులు తీసుకుంటాం అక్క. ఒకే రోజులో 4-5 తీసేసుకుంటాం, దాన్ని ఎడిటింగ్ చేసుకుంటే ఒకటి చేస్తాం. ఆ గ్యాప్ లో వేరే వర్క్స్ ఉంటే మనం తీసేసుకుంటాం. మళ్ళీ వీడియోస్ అని అయిపోయేటప్పుడు మళ్ళీ కంటిన్యూ వెళ్తాం, మళ్ళీ 2-3 డేస్ వెళ్ళిపోతాం షూట్ కి. ఓకే. అట్లా మేనేజ్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఫన్నీ కంటెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారన్నారు కదా, అదేదో ఇప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ లో కొంచెం మీ ఫాలోవర్స్ కి అలవాటు చేస్తే అర్థమవుతుంది కదా అన్ని ఆ యాటిట్యూడ్ అంటే, దానివల్ల ప్రాబ్లం ఏమవుదా? అంటే మీకంటూ ఖచ్చితంగా ఎవరో ఒకరు మనం నచ్చిన వాళ్ళు ఉంటారు, వీడు మనకే వేసాడు ఈ డైలాగు, ఈ పిల్ల మనకే చెప్పింది అని, అలా ఎవరైనా మీదకి వస్తే అప్పుడు ఏంటి సిచ్యువేషన్? అంటే రాలేదక్క అంత తొందరగా. బాబా ఏంటి ఏదో బ్యాక్గ్రౌండ్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది నాకు ఇలా మాటలు వింటుంటే.
మేము నార్మల్ గా చేసాము అక్క రీల్స్. ఏదో ఉంది మీరు నా దగ్గర దాస్తున్నారు. రారంటే ఏంటి కొంచెం నాకు అర్థమయ్యేలా చెప్తారా? అవతల పర్సన్ పాయింట్ చేసి చెప్పాం కదా అక్క డైలాగ్ నార్మల్ వేలో చెప్పేస్తాం. ఓకే. ఇప్పుడు నార్మల్ డైలాగ్ ఎట్లా అంటే మిగతా వాళ్ళు దోస్తులు ఉంటారు, ఒక అన్న గురించి మనం డైలాగ్ చెప్పినాం, ఆ రీల్ చూసేటప్పుడు ఏం చేసి వాళ్ళ అన్నకి షేర్ చేసుకుంటారు డైలాగ్. లేకపోతే దోస్తులు ఏం చేసి ఒక దోస్తుకి ఒకవేళ మనం నార్మల్ వార్నింగ్ ఇవ్వాలంటే వాడు వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటాడు. మనం డైరెక్ట్ వేరే వాళ్ళకి ఇస్తలేం కదా, నార్మల్ కంటెంట్ ఇస్తున్నాం అంత డైలాగ్ లో మనం. అట్లా అదే నార్మల్ గా కంటెంట్ ఇస్తున్నాంలే, ఎవరో కొంచెం వాళ్ళ బుర్ర లేక వాళ్ళు మనకి వీడికి మనకి గొడవ అయింది కదా, లేదంటే స్కూల్లో ఈ అమ్మాయికి వాళ్ళకి గొడవ అయింది, ఇది మా అమ్మాయి గురించే పెట్టింది ఈ డైలాగ్, మా గురించే పెట్టారు వీళ్ళు కావాలని అని అంటే ఏంటి ఇలాంటివి అవుతున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ కి చాలా మందికి అవుతున్నాయి. అలాంటి సిచ్యువేషన్ వస్తే ఏంటి పరిస్థితి అని. అది వచ్చినప్పుడు పైగా అంటే మీరు ఒక చిన్న పిల్లతో అంత వార్నింగ్ టైప్ అవి చేపిస్తున్నారు కదా, దాని వల్ల ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని అనిపించట్లేదా? లేదక్క, రాదక్క అంత సామాన్యంగా. ఓకే. అది అక్కడ నుంచి అక్కడ అయిపోతుంది, అంత దగ్గర కూడా రాదు అది. ఓకే. ఇప్పుడు ఎదిగిన తర్వాత నువ్వు ఏమైతావు, అమ్మని ఎలా చూసుకుంటావంటే డాక్టర్ అవుతాను అన్నది. డాక్టర్ కి యూట్యూబ్ కి ఇన్స్టాగ్రామ్ కి ఏంటి సంబంధం అంటే నాకు తెలియదు. నేను నీ క్లాసే కదా, నేను 4th క్లాసే చదువుతున్నాను. సో నాకు తెలీదు, కొంచెం తెలుసుకుందామని. నేను కూడా తెలుసుకుంటే నేను అవ్వచ్చు కదా, అందుకు కొంచెం చెప్పొచ్చు కదా ఎలానో ఆ ట్రిక్, అది ఎలా మేనేజ్ చేయాలో చెప్తే నేను కూడా వెళ్ళి జాయిన్ అయిపోతా. ఆయనకి అడగాల, అది కూడా ఆయన నేను డాక్టర్ ఎలా చేయాలో కూడా ఆయన చేసేస్తారా? ఇంకా నీదేముంది నాకు అర్థం కాలేదు. నీ ఫాలోవర్స్ అందరూ చూసారనుకో, అందరూ అన్ఫాలో పడతారు, పర్లేదా? కొట్టదని చెప్తున్నాను, వాళ్ళకి చెప్పు, వాళ్ళకి చెప్పు, కెమెరా వైపు చూసి చెప్పు. అక్క అలానే అంటది, మీరేం అన్ఫాలో కొట్టకండి, నేను మంచి కంటెంట్ ఇస్తానండి చెప్పు, వాళ్ళు కట్ చేసుకుంటారులే. చెప్పొచ్చు ఆన్సర్ అక్కకు. మాటలు మాట్లాడలేదు కానీ చూపుతో చంపేస్తున్నాను. నాకు భయం వేస్తుంది. కాదు రేపు పొద్దున్న నా మీద ఏదైనా డైలాగ్ వేసి రిలీజ్ చేస్తావా ఏంటి ఒక రీల్? చెప్పు. డాన్స్ వచ్చు కదా నీకు, మరి డాన్స్ వీడియోలు కూడా చేయొచ్చు కదా మంచిగా క్యూట్. కొన్నే ఉన్నాయి, ఎక్కువ హైలైట్ అవుతున్నాయి నీ డైలాగ్, నీ వార్నింగ్ లే హైలైట్ అవుతున్నాయి. అంతా మీరే కారణం. డాన్స్ చేస్తాను కానీ ఎందుకు మళ్ళా అని చెప్పి నేను చేపిస్తాను ఇప్పుడు. అంటే ఎందుకంటే మొన్న చేసింది ఒక డాన్స్ చాలన్నా నేను. ఓకే. ఏమైనా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయా? బ్యాడ్ కామెంట్స్ ఏం రాలేక, డాన్స్ కట్టే ఎడిటింగ్ కావాలక మంచి, ఎడిటర్ లేదు. ఓకే. అదొక్కటే బాధ. ఇప్పుడు మీకు కొన్ని కామెంట్స్ వస్తాయి కదా, ముందు నువ్వు స్కూల్కి వెళ్ళు ఇలాంటివి పెడతాన్నారు, అసలు అవేమైతే నాకు చెప్పరా మీరు? కొన్ని చెప్తాం అక్క, ఫన్నీ అనిపించే చెప్తాం, మీ దాన్ని లైట్ కొట్టేస్తాం. ఓకే. అంటే మీరు చెప్పకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ చూసి అలా అక్క వస్తుంది అక్క, కామెంట్ చూసి చెప్తుంది కొన్ని. అది ఇంట్లో చెప్పుకుని బయట చెప్తలేదు అంతే. ఓకే. ఫీల్ అవుతుందా ఏదన్నా కొంచెం బ్యాడ్ గా వచ్చాయని తెలిస్తే? అది బ్యాడ్ ఒక్కటి చెప్పాము అక్క, చెప్పరు, మీరు కావాలని చెప్పరు, డిలైట్ చేసేస్తాం అది కామెంట్. అట్లా పెట్టేటోళ్ళు పెడతారు అక్క, కావాలనే పెడతారు, ఇంకా వాళ్ళకి ఇంత చెప్పినా విన్నారు ఇంకా. ఓకే. అసలు మీకు ఎలా అంటే తినని యూజ్ చేసి ఇలా కంటెంట్ చేయొచ్చు, మెల్లగా యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు అనే థాట్ ఎలా వచ్చింది? అక్క మా సిస్టర్ మ్యారేజ్ అవుతా మేము అరుణాచలం వెళ్ళాం అక్క. అరుణాచలం నుంచి పాండీకి ట్రిప్ వేసుకున్నాం. ఓకే. సో పాండీ రైల్వే స్టేషన్ లో ఏమైనా చిన్న రీల్స్, పాత అకౌంట్ నుంచి రీల్స్ చూస్తున్నారు అనమాట వీళ్ళు. ఓకే. సో చిన్నది ఇంకా అక్కడ దాకా రీచ్ ఉంది, పాండీ వరకు రీచ్ ఉంది, చిన్న రీల్స్ వరకు. సో అట్లా తీసుకొని కంటిన్యూ చేద్దాం, ఎందుకు మధ్యలో ఆపాలి కంటెంట్ అని చెప్పి ఇట్లా మధ్యలో కంటిన్యూ చేస్తాం. ఆ అకౌంట్ అతను తీసేసుకున్న తర్వాత మీరు కొంచెం గ్యాప్ ఇచ్చేసారా? గ్యాప్ ఇస్తాం, 1 month గ్యాప్ ఇస్తాం. ఓకే. ఓకే. మళ్ళీ తీసుకోలేం. పాండీ నుంచి రిటర్న్ అయిన తర్వాత ఒక 1 week 2 weeks తీసుకున్న తర్వాత మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసి అప్పుడు స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఫ్రెష్ గా రీల్స్. ఓకే. మరి ప్రమోషన్స్ ఏమైనా వస్తున్నాయి? లేదక్క ప్రమోషన్. నువ్వు ఇలా మెత్తగా ఉంటే ప్రమోషన్స్ ఎవడొస్తాడు? చెప్పు. ప్రమోషన్ అంటే నువ్వు కెమెరా ముందుకెళ్ళి మాట్లాడాలి కదా, నువ్వేం మాట్లాడలేదు, మీ అన్ని చిన్న డైలాగ్ వెళ్ళి కాపీ పేస్ట్ చేసేస్తున్నావు అక్కడ. అక్కడ ఒక ప్రమోషన్ ఇప్పి మంచి నువ్వు మాట్లాడితే నేను ఇప్పిస్తా, ఇప్పుడే ఇప్పిస్తా. మంచి నీకు కావాల్సిన బొమ్మలు డ్రెస్సులు కొనుక్కోవచ్చు. ఎంత మాట్లాడాలక్క? నువ్వేం మాట్లాడలే, నువ్వు అనుకుంటున్నావు, లేదంటే లోపల మాట్లాడుకుంటున్నావా ఏంటి నాకు వినిపించట్లేదు. చెప్పు, అదేంటి అది స్టైలా? నేను ఇంకా చలి పెడితే వేసుకుంటారేమో, లేదంటే హెడ్ ఫోన్స్ ఏమో అనుకుంటున్నాను. అమ్మో 4th క్లాస్కి ఇంత స్టైలా? నేను 4th క్లాస్ ఏంటో. మా ఇంట్లో నాకు కొనివ్వరు అలాంటివి. నాకు కూడా మీ అన్న లాంటి మంచి అన్న ఉంటే అలాంటివన్నీ కొనుక్కునేదాన్ని.
కాదు నేను కూడా జాయిన్ అవుతాను నీతో పాటు. ఆ డైలాగ్ లేవు నాకు కూడా చెప్పి కొంచెం ఇద్దరం కలిసి కొలాబరేషన్ రీల్స్ చేద్దామా? అది కూడా ఆయన పర్మిషన్ తీసుకోవాలా? అన్న చెప్తాడు అక్క. డైలాగ్ అన్న చెప్తారు. అదే కొంచెం నువ్వు మీ అన్నని రిక్వెస్ట్ చేయవా? కాదు రిక్వెస్ట్ అక్క కూడా వస్తుందంట. అక్క కూడా వస్తుంది. అక్కకి ఇక్కడ సరిపోతా చిన్న టైం చూడక్క. అవన్నీ అనవసరం. మీరు నన్ను చేర్చుకుంటారా చేర్చుకోరా? జాయిన్ చేసుకుంటా. అంతేగాని మీ అన్న చెప్పాలి కానీ నీకైతే ఇష్టం లేదు కదా నేను రావడం. అన్న పర్మిషన్. నువ్వు వెళ్ళిపో, మీ అన్న పని మాట్లాడుకుంటాను నేను. అమ్మో నాకు ఆ ట్రిక్ చెప్పలేదు నువ్వు ఎంతకి. నేను డాక్టరు యూట్యూబ్ ఎలాగ బ్యాలెన్స్ చేయాలనేది నాకు అర్థం కాలేదు. డాక్టర్ ఎలా అవుతావు? ఇప్పుడు నువ్వు 4th క్లాస్ కదా, ఏం చదవాలి ఇంకా నెక్స్ట్ డాక్టర్ అవ్వాలంటే? మమ్మీకి తెలుసు. మమ్మీకి తెలుసు. మమ్మీ ఎలాగైనా డాక్టర్ చేసేసిద్దా? అంటే ఇప్పుడు నువ్వు చదివితేనే కదా మమ్మీ చేయగలుగుతుంది. నువ్వు చదువుతావా? స్కూల్లో టాపరా? అవునా? ఫస్ట్ క్లాసా? సెకండ్ నువ్వు. ఓకే. ఫస్ట్ ఎవరు? సహస్రాన్ని ఒక ఆమె ఉంటారు. ఓకే. ఆ అమ్మాయిని ఎప్పుడు క్రాస్ చేసి నేను కూడా మంచిగా చదవాలని ఎప్పుడు అనుకోలేదా నువ్వు? అందుకే అక్క సెకండ్ వచ్చింది. అలా మాకే పంచా. నేను అడిగింది ఏంటి, మీరు చెప్పేది ఏంటి? ఆ అమ్మాయిని క్రాస్ చేసి నువ్వు ఫస్ట్ క్లాస్ రావాలని నువ్వు ఎప్పుడు అనుకోలేదా? అనుకున్నావా? రీల్స్ వల్ల అవ్వట్లేదు అంటావా? అన్న ఎక్కువ ఇబ్బంది పెడతాను కదా, పెట్టట్లే అంటే రీల్స్ మానేస్తే ఇంకా బాగా చదువుకుని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవచ్చేమో. ఫేమ్ రావాలి అక్క. ఫేమ్ కి ర్యాంక్ కి సంబంధం ఏంటి? అంటే నీకు ఫేమ్ ఉంటే మీ టీచర్లో ఈ అమ్మాయి ఇంట్లో రీల్స్ బాగా వేస్తుందని మార్కులు వేసేస్తారా ఏంటి? వేస్తారా? అలా వేస్తారంటే చెప్పు, నేను కూడా స్టార్ట్ చేస్తాను. నేనే చూపిస్తా, సార్ నేను రీల్స్ చేసాను చూడాలి సార్. అలా వేస్తారా నీకు? స్కూల్లో సార్లు కూడా ఏమనరా ఏంటి ఇలా రీల్స్ చేసుకుంటున్నావు? సార్ వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు కూడా రీల్స్ చేస్తున్నారా? సరిపోయింది. అంతే భయం లేదు. ఓహో అందుకు. మరి ఎక్కడ నువ్వు భయపడుతున్నావు అంటే ఏ విధంగా? ఫస్ట్ అదొక ప్రతి హీరోకి సిగ్నేచర్ మూమెంట్ అన్నట్టు ఒకటి ఎలా ఉంటుందో ఒక స్టెప్ గానీ డైలాగ్ పెట్టే కంపల్సరీ డైలాగ్ అది. ఎందుకలా? స్టార్టింగ్ నుంచి అదే పెట్టాలనుకుంటే వచ్చింది నాకు. ఇప్పుడు చిన్న చూసుకొని మస్తు మంది ఇంకా అరే పెట్టాలని కూడా కొడతాడు డైలాగ్ నార్మల్ గా. ఓకే. మన హిందీ స్లాంగ్ లో మాట్లాడతాం అరే పెట్టితారా. అవునవును. ఇప్పుడు జనరల్ గా అరే బేటా అంటే ఒక పెద్దవారు చిన్నవాళ్ళని పిలుస్తారు. ఈ అమ్మాయే చిన్నపిల్ల, ఎవరిని అంటున్నట్టు? నీకన్నా చిన్నవాళ్ళని అంటున్నావా నువ్వు? అసలు వాళ్ళు రీల్స్ ఎందుకు చూస్తారు? వాళ్ళ దగ్గర ఫోన్ ఎందుకు ఉంటది చెప్పు. అంటే ఈ అమ్మాయి అరే బేటే అని ఇప్పుడే రీల్స్ లో ఇలా అంటుంది, అసలు రెస్పెక్ట్ ఇవ్వదు అనేది ఒకటి పడితే దానికి నువ్వేం ఆన్సర్ ఇస్తావు? మీరేం ఆన్సర్ ఇస్తారు? అరే బేటా కాక అరే బేట తీసేసి చేయొచ్చు అక్క రీల్స్. ఎందుకు దాంట్లో 4-5 వీడియోస్ ఉంటాయి అరే బేట లేకుండా డైలాగ్. కానీ అరే బేట కంపల్సరీ 4-5 రీల్స్ ఎవరు చూడరు కదా, మిగతావే ఇంకా అవే లేసినా అక్క వీడియోలో. అవునా? మరి మరి అదే మానేసి కంటిన్యూ చేయొచ్చు కదా మీరు. కానీ డైలాగ్ చెప్పండి ఫస్ట్ అరే బేటనే వస్తా కదా నోటి ఫస్ట్. తనకు ఆటోమేటిక్ గా తనకు వచ్చేస్తుందా? నీ మీద కేసేస్తారు పక్క. పర్లేదా? ఇప్పుడు మీరు ఒక చిన్న అన్నలు చూసుకుంటారంటావు అంతే కదా? అంతే. అది చేపిస్తున్న మీ అన్నని తీసుకెళ్ళి వేస్తారు, అప్పుడేంటి పరిస్థితి? పర్లేదా? నువ్వు ఇంకా రీల్స్ ఎలా చేస్తావు? ఒక్కదానివి ఎక్కడికి వెళ్తావు? ఎలా వెళ్తావు? నిన్ను స్కూల్ దగ్గర ఎవరు డ్రాప్ చేస్తారు? అంతేగా ఇప్పుడు మీరు చెప్పండి. కొంతమంది మన ఊర్లలో ఉంటారు, మన ఇంట్లో ఏదైనా ఒక లోటు ఉంది అని అంటే దాని కారణంగా చూపిస్తుంటారు. ఇప్పుడు తను రీల్స్ చేస్తున్న దానికి నెగిటివ్ గా ఏ కామెంట్స్ వేసేస్తున్నాయో దాని గురించి మాట్లాడుతున్నా. వాళ్ళ ఫాదర్ లేరు కదా, ఇంకా వాళ్ళకి చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఇలా కాకపోతే ఎలా ఉంటారు అని ఖచ్చితంగా ఎక్కడో ఎవరో ఒకరు అంటూ ఉంటారు. ఏంటి దానికి మీరు ఏం చెప్తారు అలా అనే వాళ్ళకి? ఇప్పుడైతే ఎవరు అట్లా అనలేదు అక్క. చిన్నగా ఎట్లా అంటే ఇలా మమ్మీ ఇలా నాన్న అక్క, నేను వాళ్ళ డాడీ లేని లోటు రానియర్ ఫస్ట్. వేరే ఏముండని ఇప్పుడు చిన్న కావాలనుకుంటా కొంతమంది ఏం చేస్తారు డాడీ లాగా అడుగుతారు. మేమైనా మా డాడీ లాగా అడుగుతాం కావాలంటే. చిన్న డాడీలో వాళ్ళ మమ్మీకి ఒకళ్ళు అడగకపోయినా వాళ్ళ మమ్మీకి అర్థమైపోతుంది సార్ పిల్లలకి ఇది కావాలన్నట్టు. ఇంకా చిన్నప్పటి నుంచి అట్లా పెంచుకుంటూ వచ్చాం. డాడీ లేదంటే ఫీలింగ్ ఏడా రాని ఫీల్ కూడా అవ్వదు. ఇంకా మేము ఉండే కమిటీ వాళ్ళు మొత్తం ఇంకా చిన్న ఇంకా ఇంట్లో అంతా చిన్న కూతురే. ఇంకా అదొకటి. ఇప్పుడు తినకి సిస్టర్ బ్రదర్ ఉన్నారు కదా, వాళ్ళు చేయరా రీల్స్? అవి తిన మాత్రమే. తినొక్కదే అల్లరి గారాబం మొత్తం. ఇంకా చిన్న చేసే లోపల ఇంకా మస్తు మంది స్టార్ట్ చేసారు రీల్స్ చేసాడు ఊర్లోనా కొల్లూరులో.
ఓకే, కొల్లూరు. మేము ఉండే డబల్ బెడ్రూమ్ అది. దాని ఇంకా దగ్గర ఒక 10 మంది దాకా స్టార్ట్ చేసి ఓన్ కంటెంట్ వాళ్ళు తీసుకుంటారు. ఓకే, అట్లా మంచి ఉన్నారా చిన్ను కాకుండా వేరే ఇంకెవరైనా మంచి ఫేమ్ చిన్న ఉన్నారు? పిల్లలు అంత ఫ్రేమ్ అని ఇప్పుడు ఏం లేదు, మొన్న స్టార్ట్ చేశారు అందరు. ఓకే, చూడు మరి నీకన్నా వెనకాల వచ్చిన వాళ్ళు దూసుకుపోతారు, నువ్వు ఇలా సైలెంట్ గా ఆ డైలాగ్లే చెప్తే ఎలా? నువ్వు డాక్టర్ ఎప్పుడు అవుతావు, సినిమాల్లోకి ఎప్పుడు వెళ్తావు? ఈ డైలాగ్ పెద్ద అయినాక ఈ లోపు ఏం చేస్తావని డైలాగ్స్ చెప్తావు, అవే అలవాటు అయిపోతాయి కదా మరి ఎదిగిన తర్వాత. పర్లేదా? డాక్టర్ ఏం చేసి వచ్చినాం. అవును, అసలు డాక్టర్స్ ఏం చేస్తారు? పెద్ద అన్ని ఏంటి పెద్దైనా చూసుకుందాం పెద్దైనా. మీకు నేను కొంచెం ఇదొక్కటి సీరియస్ గా వచ్చినప్పటి నుంచి గమనించాను. తను ఎలా ఉందంటే మా అన్నాళ్ళు చూసుకుంటారు, మా అమ్మ చూసుకుంటది, మా అమ్మ చెప్తుంది, వాళ్ళు తీసుకెళ్తారు, వాళ్ళు తోడు ఉంటారు, అన్ని ఇలానే మాట్లాడుతుంది. మీరు ఫేమ్ యూట్యూబ్ దాని గురించి ఆలోచిస్తున్నారా? ఈ అమ్మాయి తర్వాత ఎదిగిన తర్వాత కూడా ఇదేమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే, మనం ఎప్పుడు తోడుండి ఒక ధైర్యం తనకి ఇవ్వకపోతే, తోడు ఉండొద్దని చెప్పట్లా, తను కూడా ఎప్పుడైనా అనుకోకుండా ఇప్పుడు స్కూల్ నుంచి ఒకదే రావాలి లేదా వెళ్ళాల్సి వస్తుంది ఏంటి, అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా అయితే తనకంటే ఒక ధైర్యం ఉండాలి కదా, ఎలా ఎదుర్కో. ఆ ధైర్యాన్ని మీరు ఇస్తున్నారా లేదా చూసుకుంటున్నారా? చిన్న కరాటే ప్రాక్టీస్ చేసుకుంటుంది నాకు ఓన్ గా. తను ఒక్కది ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అని చెప్పి భయపడుతుంది, అన్నోళ్ళు ఉంటారని చెప్పేసి అంటుంది మాట. తన ఇంటికాడ నాకు ఓన్, తను ఓన్ నాకు ఇంకా వెళ్తా, స్కూల్కి వెళ్తుంది, వస్తుంది, మాట్లాడుతుంది, పని చేసుకుంటది, చదువుకుంటది ఓన్ గానే. ఏంటంటే ఇంటర్వ్యూ కాబట్టి కొంచెం అన్నాలు మేము ఏంటంటే ఇక్కడికి వచ్చేంత మేము ఉంటాం మాకు తోడు. మీరు అన్నది కరెక్టే, మేము ఇక్కడ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మేము ఉండం చిన్నతోటి, బేసిక్ వెళ్ళిపోతాం, లేకుంటే చిన్న కూడా వెళ్ళిపోవచ్చు. చిన్నకి ఏంటంటే ఫర్దర్ స్టడీ గురించి కూడా మేము ఆలోచిస్తున్నాం. మాకు ఇంకా మేము అవేం చదువు ఇంకా ఏందో మధ్యలో స్కూల్ కూడా వెళ్తలేదు, అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ మంచిగా లేక. ఎందుకు హెల్త్ ఏంటి? ఫీవర్ అవి వస్తున్నాక మాటికి వాటర్ పడక అక్కడ సైడ్. ఓకే, ఇప్పుడు తను క్లాస్ లో సెకండ్ అని చెప్పింది, సెకండ్ ర్యాంక్ అని. ఈ రీల్స్ వల్ల ఆ స్టడీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందని అనిపించట్లేదా మీకు? ఒకటే రోజు చేస్తాము అక్కడ రీల్స్. ఒకటే రోజు అంటే నార్మల్ కంటెంట్ తీసుకుంటున్నాం అక్క. వీక్ లో 7 days లో సండే ఒక హాలిడేనే, సాటర్డే చేసుకుంటాం రీల్స్, ఒక 5-6 చేసుకుంటాం. మిగతా రోజు ఇంకా చదువుకుంటూ ఉంటా చిన్న ఇంట్లో. కిందికి వచ్చి పోతా నార్మల్ పలకరించేసి వెళ్ళిపోతా, రైట్ హై బై అనుకుంటే వెళ్ళిపోతుంది. అంటే ఒకవేళ ఇప్పుడు మీరు ఆ ఓన్లీ ఆ సండే అలవాటు చేసింది నేను డైలీ చేస్తాను అదే చేస్తానని పట్టు కూర్చుంటే రాదక్క, కిందికి రాదు ఆ రోజు మొత్తం. స్కూల్కి వెళ్ళి మొత్తం వింటదా మీ మాట ఆ ఇంట్లో మమ్మీ? ఒక టైం టేబుల్ ఉంది అక్క తనకన్నట్టు, ఒకటి స్కూల్ హోంవర్క్ చేసుకున్న తర్వాత రీల్స్. ఒకవేళ ఏం లేకపోతే మాకు దమ్ చేస్తుంది, ఇంకా నడవన్న రీల్ చేద్దాం. నీ టైం టేబుల్ చెప్పవు ఒకసారి, నేను కూడా వేసుకుంటాను. నీ టైం టేబుల్ నువ్వు చెప్పు, నీ టైం టేబుల్ మీ అన్నకి ఎలా తెలుస్తుంది? నువ్వు మార్నింగ్ లేచినప్పటి నుంచి మళ్ళీ ఈవినింగ్ పడుకునే వరకు ఏం చేస్తావు? స్కూల్కి వెళ్తా, వచ్చినాక స్నానం చేసి ఫ్రెష్ అయ్యి డైలాగ్స్కి వెళ్తాం. నువ్వు డైలాగ్ ఎంత గట్టిగా చెప్తావో అంత గట్టిగా మాట్లాడు. డైలాగ్స్ వెళ్తాం, వీళ్ళకి వెళ్ళి వచ్చి ట్యూషన్కి వెళ్తాం, ట్యూషన్కి వెళ్ళి వచ్చి ట్యూషన్ కూడా. ఓకే, అన్నం తిని పడుకుంటాం. ఏ టైం పడుకుంటావు? నైట్ 10. మార్నింగ్ ఎప్పుడు లేస్తావు? 7కే లేస్తావు. ఓకే, చాలా నేర్చుకోవాలి. కాకపోతే నువ్వు పిరికిదాను అబ్బా, నాకు అదొకటి నచ్చలేదు. కానీ మీ అన్న ఏమో మరి ఇంటి దగ్గర బాగానే ఉంటది, ఇక్కడ ఇలా ఉందని అంటున్నాను. నాకు నమ్మాలనిపించట్లేదు. అది నిజమేనా మీ అన్న చెప్పేది? అంటే నేను ఏమన్నా దెయ్యంలో కనబడుతున్నా, నేను కొంప తీసి నాకు భయపడుతున్నావా? చెప్పు, పర్లేదు. నీ స్కూల్లో ఫ్రెండ్స్ని కూడా ఇలానే భయపెడతావు కదా, అందుకే నీ జోలికి ఎవరు రారనుకుంటా. అవునా? నీ ఫ్రెండ్స్ కామెంట్లు పెడతారు ఇప్పుడు మాకు. అవును నిజమే, ఈ అమ్మాయి భయపెడతాది. ఎవరు చెప్పారు ఈ డైలాగ్? అంతేగా ఫోన్ నీకు సెపరేట్ గా ఒక ఫోన్ ఉందా? లేదు, మమ్మీది. ఇంకా నువ్వు ఇంటికి స్కూల్ నుంచి ఇంటికి వచ్చావంటే ఇంకా ఎనీ టైం ఫోన్ నీ దగ్గర ఉంటుందా? మరి ఇప్పుడే అక్క చెప్పింది. ఏం చెప్పా? నాకు కొంచెం చూడడం ఉందా, నాకు తెలియదు. టైం టేబుల్ ప్రకారమే ఫోన్ తీసుకుంటావు, ఆ టైం అవగానే మళ్ళీ ఫోన్ ఇచ్చేస్తావు. నిజమా అది? బ్రేక్ టైం ఉంటది కదా తనకి. మార్నింగ్ 8:30కి బస్ వస్తుంది అక్కడ, 9కి వెళ్ళిపోతుంది స్కూల్కి. 3:30కి బస్ దిగి డైరెక్ట్ పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తుంది. కాసేపు మా ఫ్రెష్ అయిన తర్వాత 1 hour 1.5 hour పైన ఉంటుంది. తర్వాత మెల్ల కింద దిగుతుంది అక్కడ. నాది షాప్ ఉంది, నాది జనరల్ స్టోర్ షాప్ ఉంది, దాంట్లో కూర్చుంటాం. వచ్చి ఇంకా మెల్ల కూర్చుంటా అక్కడ షాప్ లో, ఫోన్ ఛార్జింగ్ పెట్టేసాము, తీసుకొని గేమ్స్ ఆడుతూ ఉంటది. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతే తెలియదు అక్కడ, డైరెక్ట్ వెళ్ళిపోతా ఫోన్ పెట్టేసి, మళ్ళీ బుక్ పట్టుకొని చదువుకుంటది ఇంట్లో. ఇంకా లాక్ మీరు మొత్తం లాక్ ఎలా తీయలేవని చెప్పారు. అంటే ఇప్పుడున్న కొంచెం ఈ జనరేషన్ లో ఫోన్ ని అవసరానికి వాడడం కన్నా ఎక్కువ మిస్యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. అలా మీకు భయం ఏం లేదా? గేమ్స్ అప్పుడు ఇంకేం ఓపెన్ చేయదా కదా, దాంట్లో ఓన్లీ గేమ్స్ ఒకటే ఆడుకుంటారు. ఆ మేకప్ గేమ్స్ అనుకుంటాం,
అది అనుకుంటా. మేకప్ వేసుకోవడం వచ్చా? ఇప్పుడు వేసుకున్నావా నువ్వు మేకప్? ఎప్పుడైనా వేసుకుంటావా? రీల్స్ లో వేసుకుంటావా? వెయ్యవా? మరి ఇంకెప్పుడు వేస్తావు మేకప్? ఫంక్షన్స్ కి. ఒకసారి నాకు ఎలా వేస్తావో చెప్పవా? ఫస్ట్ ఏం అప్లై చేస్తావు నీ ఫేస్ కి? మేకప్ గేమ్ ఆడుతూనే ఉన్నా నేను. అక్క ఏమడుతుంది? నువ్వు నార్మల్ గా ఫంక్షన్స్ కి మేకప్ వేసుకుంటావు, అది ఎలా వేసుకుంటావు చెప్పు అంటున్నా. ఫస్ట్ కాటుక, ఓకే. తర్వాత ఫస్ట్ కాటికి పెట్టేస్తావా నువ్వు? ఓకే. తర్వాత పౌడర్, పౌడర్, తర్వాత టిక్లీ, తర్వాత ఏమన్నా టిక్లీ టిక్లీ అంటే మీరు అలా పిలుస్తారా? మేము అంతే అంటాం. స్టోర్. ఓకే. లిప్స్టిక్ వేస్తావు. లిప్స్టిక్ వాడితే పెదాలు పాడైపోతాయి అంట కదా, నిజమే? నాకు పాడైనా పర్లేదు అని అంటా ఉంటారు కదా. నేను అలా అని వాళ్ళని పట్టించుకోను, నువ్వు కూడా నాలా పట్టించుకోవా? ఓ పర్లేదు, మన ఇద్దరు బాగుపడతాం. ఇంకేం పెట్టవా కళ్ళకి? ఐబ్రోస్, ఐలైనర్, ఇవేం చెవికి ఏం పెట్టవా? ఏం పెట్టవా? అంటే ఫంక్షన్ కూడా ఇవే పెట్టుకుంటావా ఏంటి? కాదు కదా. ఎందుకు అంతలా రెడీ అవుతావు? ఫంక్షన్ కాబట్టి అందరు నిన్ను చూడాలా? అందరిలాగా నేను రెడీ అవుతా అంతే. నేను ఫస్ట్ నుంచి అదే అంటున్నాను, నీలో స్పెషల్ ఏముంది? అందరిలాగా నువ్వే చేసి, మీ అన్న చెప్పించేసి, మీ అమ్మ చెప్పించేస్తే అక్షర అంటే ఏంటి? అక్షరకి ఏమొచ్చు, ఏం చేయగలదు? చెప్పినా సరే కొంచెం ఒక డైలాగ్ చెప్పవా మా వాళ్ళకి? కొత్త డైలాగ్, నువ్వు ఇప్పటి వరకు నీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టలేని డైలాగ్. ఇంకా మీ అన్న స్క్రిప్ట్ అవ్వలేదా? అంటే నిన్నే కదా సండే, నిన్న ఆల్రెడీ రీల్స్ చేసి ఉంటారు. అన్న రా అంటే పండుకుంటూ పోయి. అవునా? మరి మీ అన్న ఎప్పుడు తోడుంటాడు అన్నావు, ఇప్పుడు ఏమో రా అంటే పడుకొని మెయిన్ నాది షాప్ 4కి లేస్తాం అక్క. మేము మార్నింగ్ 4కి లేచి 5:30కి షాప్ ఓపెన్ చేస్తాం. 5:30 నుంచి మళ్ళీ 10:30 లెవెల్ వరకు నేను షాప్ లో ఉంటా. మమ్మీ 12కి మా ఇంట్లో మొత్తం టిఫిన్ అన్ని వేసి 12కి వస్తుంది. 12 నుంచి నేను పైకి వెళ్తా. పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు ఇట్లా అనుకుంటా, గతం వచ్చి డలుపు కొట్టేస్తుంది. లేనాడు ఇరిటేట్ అనిపిస్తా జనరల్ గా కొంచెం పెద్దవారికి, చిన్నపిల్లలు చేసి అల్లరి అవన్నీ కొన్ని టైంలో నచ్చదు కదా. ఒక్కొక్కసారి అని ఏమనలేరా? ఎప్పుడు నేను తిట్టడా మీ అన్న? ఎప్పుడు? ఇప్పుడు మీరు అంత సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి? అంటే మీ సొంత సిస్టర్ కాదు, జస్ట్ పిన్ని వాళ్ళ కూతురు. అట్లా నేను కాదు, ఇష్టం అక్క చిన్నపిల్లలు. చెల్లెలంటే లేరాక అక్కకు ఉంది, ఇంకా చెల్లెలంటే ఇష్టం అట్లా అని చెప్పి ఎక్కువ గారవం చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఈమె ఏ టైప్ ఆఫ్ చెల్లి అంటే మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? అన్నయ్య ఇదిగో చికెన్ తీసుకో ఆ టైపా? లేకపోతే అన్నయ్య నీ చికెన్ నాకు ఇచ్చే అంటారా? తినదాకా మెయిన్ ఫుడ్ కూడా ఏం తీసుకోదు, మేము ఇష్టం కూడా తీసుకోదు. మళ్ళీ మేము చేసింది అనుకో, నాడు తినకపోతే నేను నీతో మాట్లాడా. ఈ బ్లాక్ మెయిలింగ్ కూడా ఉంటదా? ఇంటికి రానంటది మళ్ళా, నేను రాను, నేను ఇస్తే నువ్వేం తీసుకుంటా, నేను రాను. మళ్ళీ మేము ఇస్తే కూడా తీసుకోదు. గయ్యాలక్క మాకైతే. మీ అన్న ఎంత పెద్ద మాట వేసాడు చూడు, గయ్యాలు అంట. నువ్వు ఒప్పుకుంటావా? మరి మీ అన్న అన్నాడు, మీ అన్న ఎప్పుడు నీకు తోడుండే అన్న, నీకు రీల్స్ తీసే అన్న. ఎవరు? ముద్దు ముద్దుగా అన్నాడా నిన్ను? ఓ సీరియస్ గా అంటే నువ్వు డైలాగ్ వేస్తావు కానీ ముద్దు ముద్దుగా అంటే ఏం అనవా? అక్షర గయ్యాలది, అక్షరకి ఏమి రావు. నేను కూడా నవ్వుతూనే, నేను కూడా ముద్దు ముద్దుగానే అంటున్నాను. ఫీల్ అయ్యావా? సరే ఇప్పుడు సినిమాల్లో ఏదైనా ఛాన్స్ వచ్చిందని పంపిస్తారా? పంపిస్తాం. మరి నువ్వు డాక్టర్ అవ్వే ఇంకా అవ్వదు, టైం ఉండదు, అప్పుడేం చేస్తావు? ఇప్పుడు డాక్టరా, సినిమాలో ఛాన్సా అంటే ఏది సెలెక్ట్ చేసుకుంటావు? సినిమాలో ఛాన్స్. మరి మీ అమ్మ కోరిక ఏంటి? నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటుంది కదా. అప్పుడు తీసుకుందాం ఏదొస్తే అది. ఒక్కసారి సినిమాలో దిగిన తర్వాత నీకు ఇంకా టైం ఏమి ఉండదు. అయితే డాక్టర్. ఇంట్లో ఇద్దరు డాక్టర్లు ఎందుకు అక్క? ఒక డాక్టర్ ఉంది అక్క. ఎందుకు చెప్పు? మరి నువ్వే చెప్పావు నాకు, నన్ను మళ్ళీ నువ్వే తిరిగి అడుగుతున్నావు ఎందుకు చెప్పు అని. అయితే నువ్వు యాక్టర్ అవుతావు, మీ అక్క డాక్టర్ అయితే నువ్వు యాక్టర్, మీ బ్రదర్ ఏమవుతారు మరి? బ్యాంక్ మేనేజర్. ఇప్పుడు ఈ అన్నతో ఇంత బాగా మాట్లాడి రీల్స్ చేయించుకుంటున్నావు కదా, మీ అన్నతో ఏం మాట్లాడవా? ఏ మాట్లాడతా? కొట్టుకుంటారా మీరు ఇంట్లో? టామ్ అండ్ జెర్రీ లాగా రిమోట్ లో నుంచి కొట్లాడతారు ఇంట్లో. రిమోట్ అంటే నీ టైం టేబుల్ లో టీవీ కూడా ఉందా? ఏం చూస్తావు? పరేషాన్ బాయ్సా? ఓకే, నాకు తెలీదు. నేను ఓన్లీ హైడీ, డోరామోన్ ఇవే చూస్తా, మోటోపతులు
టామ్ అండ్ జెర్రీ ఇవి చూస్తావా నువ్వు? నేను నీకన్నా చిన్నదాన్ని కదా, అందుకే నేను అవే చూసుకుంటాను. అంతేనా? ఫైనల్ గా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మీరు ఎలాగో ఓన్లీ యూట్యూబ్ పర్పస్ మీద రీల్స్ చేస్తున్నారు, దానికి మించి ఇంకేం లేదు. తనకంటూ ఒక క్లారిటీ ఏమైనా ఉందా, ఎందుకు చేస్తుంది ఏంటి అనేది? నీకు నచ్చుతుందా? నువ్వు ఇన్స్టాలో రీల్స్ చేస్తావు కదా, నేను నీ రీల్స్ చూస్తున్నాను, నీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తే ఎలా ఏమనిపిస్తుంది నీకు? హ్యాపీ అనిపిస్తుంది. ఎవరన్నా ఏంటి అలా చేసావు నువ్వు, పవర్ యాక్షన్ దీనికి రీల్స్ అలా చేస్తుందా అని అంటే అప్పుడే అంటే సరే. నీ అకౌంట్ మీద చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి కదా, ఎవరు క్రియేట్ చేస్తున్నారంటావు? అది ఒకటి ఉందా చాకొచ్చిన 02 సేమ్ మా భయ్య కూడా సేమ్ యాజెస్ వేసి పెట్టిన కన్నా హోల్ సెటిల్ ఉంటాడు ఆ పర్సన్, మాకు కూడా తెలియదు అని చెప్తున్నాం కూడా, డిలీట్ చేస్తాడు అకౌంట్. అది ఇక ఓన్లీ లైట్ అన్నాడు వదిలేసాం, మాకు ఎన్ని ఫేక్ అకౌంట్ ఉంటే ఉండాలని చెప్పి లైట్ తీసుకున్నాం. మా రీచ్ మాకు వస్తుంది అట్లా చాలు. దాని నుంచి ఇంకొచ్చేటోళ్ళు ఏంటంటే మేము అప్పుడప్పుడు మెన్షన్ చేస్తూ ఉంటాం అది ఫేక్ అకౌంట్లు అని చెప్పేసి, అన్ఫాలో కొట్టేటోళ్ళు కొడతారు, లేకుంటే లైట్ తీసుకుంటాడు. ప్రాబ్లం ఏందాక ఫేక్ అకౌంట్ తోటి అంటాక మాకు సేమ్ యాస్టీస్ ఇప్పుడు ఒక రీల్ పోస్ట్ చేసాం అనుకో, 5-10 minutes అంతే గ్యాప్ కూడా వెళ్ళిపోతారు. కొలాబ్ తీసుకున్నా సరే, లేకపోతే నార్మల్ స్టోరీ పెట్టుకున్నా సరే ఫోటో, ఆ ఫోటో యాస్టీస్ కొట్టేస్తాడు. అదొక్కటే మైనస్ మాకు. అకౌంట్ చూస్తే సేమ్ నేమ్ నుంచి బయో బయో చేంజ్ చేసాం, మొన్ననే బయో చేంజ్ చేసాం. ఓకే, అంత ఫాలోయింగ్ ఉంది నీకు, నీ పేరుతో చాలా అకౌంట్లు క్రియేట్ అవుతున్నాయంట. 12 ఉన్నాయి ఫేక్ అకౌంట్ వచ్చింది. ఇప్పుడు మీది ఓల్డ్ అకౌంట్ పోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా క్రియేట్ చేశారు, సో ఇప్పుడు మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తానంటే, సో ఇప్పుడు ఆల్రెడీ మీ నేమ్ మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా మిస్యూజ్ చేసి అంటే వేరే వాళ్ళ దగ్గర ఏదైనా మనీ పర్పస్ కానీ లేదంటే వేరే విధంగా కొంచెం వేరే చాటింగ్ చేసి అది మీ మీదకి వస్తుంది అంటే ఏంటి? మేము అప్పుడప్పుడు మెన్షన్ చేస్తాం కదా ఫేక్ అకౌంట్ ల గురించి, క్లారిటీ వీడియో కూడా తీసి ఇన్స్టాలో పోస్ట్ చేసాం కూడా, రీల్ చేసాం. అలాంటి ఎప్పుడు మీకు ఏమి ఎదురవ్వలేదా వరకు? మేబీ చెప్పలేం, రావచ్చు కానీ ఒకవేళ వచ్చినా ఫేస్ చేసి అంత ఉంది అక్కడ, ఆన్సర్ చేయడానికి అయితే మా దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి కదా. ఓకే ఓకే, మొత్తానికి కాన్ఫిడెంట్ గా ఉన్నారు, కంటెంట్ ఎలా చేయాలి ఏంటి ఆమెకు తెచ్చే క్లారిటీ ఉంది. మరి ఈ అమ్మాయికి క్లారిటీ ఉన్నా నాతో నేను దెయ్యంగా కనబడుతున్నట్టున్నాను, నాతో సరిగా మాట్లాడట్లేదు. అమ్మ మధ్య చూపు ఒకటి చూస్తుంది, నాకు భయం వేసేస్తుంది. సో ఇంకా నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫైనల్ గా ఒక డైలాగ్ చెప్తావా? నాకు కాదు, మీ వ్యూవర్స్ కి చెప్పు. అవి పెట్టే ఇంట్లో వేసారు బజ్జీ, నువ్వు నా జోలికి వస్తావు అనుకో, ఆడాల్సిన పబ్జీ. లాస్ట్ లో ఏంటది? ఏం చేసేస్తావమ్మా నువ్వు? పబ్జీ ఆడేస్తుంది. నీ దగ్గర ఏమైనా గన్లు ఉన్నాయా ఏంటి? డైలాగ్ అంతేనా? ఓకే, నేను డైలాగులు చాలా ఎక్కువైపోయి ముచ్చట మస్తు అయింది. ఉందామా మరి? నీ ఇష్టం. నువ్వు ఎంత పరువు పోయిన తర్వాత కూడా ఎక్కడ కూర్చుంటే తీయండి.